గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. తిరుమల వెళ్లి వచ్చిన వాళ్లు మన చేతిలో ఆ శ్రీవారి లడ్డూ పెట్టినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నిజమే. అది కేవలం ఒక తీపి పదార్థం కాదు కదా, అదొక ఆశీర్వాదం, ఒక నమ్మకం. ఎన్నో ఏళ్ల సంప్రదాయం. అవును. మనం సాధారణంగా రాజకీయాలు, సమకాలీన అంశాల గురించి మాట్లాడుకుంటాం. కాని ఈరోజు ఆ వాదోపవాదాలన్నీ కాస్త పక్కన పెట్టి కేవలం ఈ ప్రసాదం వెనుకున్న అద్భుతమైన కథను తెలుసుకుందాం. మంచి ఆలోచన. అసలు ఈ లడ్డూ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఒక సాధారణ నైవేద్యం నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసాదంగా ఎలా మారింది? ఈరోజు మనం ఈ లడ్డూ వెనుకున్న చరిత్ర, ఆగమ శాస్త్ర రహస్యాలు, ఇంకా ఆధునిక సవాళ్ల గురించి లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. అయితే మనం ఈ చర్చను మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. చెప్పండి. ఈ లడ్డూకు ఇంత పవిత్రత, ఇంత శక్తి ఎలా వచ్చాయి అనే దానికి మూలం వైఖానస ఆగమశాస్త్రంలో ఉంది. వైఖానస ఆగమశాస్త్రం? అవును. ఈ శాస్త్రం ప్రకారం తిరుమలలోని గర్భగుడిలో ఉన్న స్వామివారిని కేవలం ఒక విగ్రహంగా కాదు, ఒక సజీవ మూర్తిగా, ఒక సార్వభౌముడిగా భావిస్తారు. ఒక్క నిమిషం. సజీవ మూర్తిగా అంటే మనం మనుషులకు చేసినట్టేనా సేవలు చేసేది? ఖచ్చితంగా. అందుకే ఆయనకు షోడశోపచారాలు నిర్వహిస్తారు. షోడశోపచారాలు అంటే 16 సేవలు అంటారు కదా? అవును. ఒక రాజుకు, ఒక సజీవ వ్యక్తికి చేసే స్నానం, అలంకారం, భోజనం వంటి 16 సేవలు చేస్తారు. ఇందులో నైవేద్యం అంటే భోజనం పెట్టడం చాలా ముఖ్యమైన భాగమన్నమాట. ఓ! అందుకే వంటశాల ఎక్కడ ఉండాలి, దాన్ని పోటు అంటారు. వంట చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పాత్రలు వాడాలి అనే దానిపై ఈ ఆగమశాస్త్రంలో చాలా కఠినమైన, స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఎలాంటి నియమాలవి? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. అంటే ఇంట్లో వంట చేసినట్టు కాదనమాట. అస్సలు కాదు. ఉదాహరణకు, వంట చేసే అర్చకులు తమ శ్వాస లేదా ఉమ్మి ద్వారా కూడా ఆహారం అపవిత్రం కాకూడదని నోటికి, ముక్కుకు ఒక వస్త్రం కట్టుకుంటారు. ఓ! వస్త్రకవచం అంటారే అదా? అవును, అదే. అంతేకాదు, వంటకు బంగారం, వెండి, రాగి లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడాలి. స్టీలు, అల్యూమినియం వంటివి వాడరా? నిషిద్ధం. ఈ నియమాలే లడ్డూకు ఆ అసాధారణమైన పవిత్రతను, ఆ రుచిని అందిస్తాయి. అద్భుతం. అంటే మనమిప్పుడు చూస్తున్న లడ్డూ వెనుక ఇంత పెద్ద శాస్త్రమే ఉందన్నమాట. సరే, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అసలు ఈ లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైంది? ఎందుకంటే మొదట్నుంచీ లడ్డూనే ప్రసాదంగా పెట్టలేదని విన్నాను. నిజమే. మనకు దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 9వ శతాబ్దంలో పల్లవుల కాలంలో స్వామివారికి తిరుప్పొంగం అనే అన్నప్రసాదాన్ని నివేదించేవారు. తిరుప్పొంగం అంటే మన చక్కెర పొంగలిలాంటిదా? దాదాపు అలాగే. బెల్లం, నెయ్యితో చేసిన పొంగలిలాంటిది. అప్పట్లో ప్రసాదమంటే అన్నంతో చేసినవే ఎక్కువగా ఉండేవి. మరి అన్నం నుంచి లడ్డూకి ప్రయాణం ఎలా మారింది? దీని వెనుక ఏదైనా నిర్దిష్టమైన కారణముందా? ఉంది. చాలా బలమైన కారణముంది. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడం మొదలైంది. అవును. దూరం నుంచొచ్చే యాత్రికులు ప్రసాదాన్ని తమ ఊళ్లకు తీసుకెళ్లి పంచుతోవాలని ఆశపడేవారు. అన్నప్రసాదాలు 1-2 రోజుల్లో పాడైపోతాయి కదా. నిజమే. ఆ సమస్యకు పరిష్కారంగా ఎక్కువ రోజులు నిలవ ఉండే ప్రసాదం అవసరమైంది. సరిగ్గా 1480లో విజయనగర రాజుల కాలంలో మనోహరం అనే ఒక పిండి వంటను ప్రవేశపెట్టారు. మనోహరం? శనగపిండి, బెల్లం, నెయ్యితో చేసిన ఈ గట్టి ఉండలు చాలా రోజులు నిలవ ఉండేవి. యాత్రికులకిది వరంలా దొరికింది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న లడ్డుకి మూలం ఒక రకంగా విజయనగర రాజుల కాలంలో మొదలైందన్నమాట. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అవును. చాలామంది చరిత్రకారులు ఈ మనోహరమే నేటి లడ్డూకు అసలైన ఆదిరూపం, అంటే పూర్వీకురాలు అని భావిస్తారు. మరి మనోహరం నుంచి లడ్డుగా ఎప్పుడు మారింది? అధికారికంగా లడ్డూను ప్రసాదంగా ఆగస్టు 2, 1715న ప్రారంభించినట్లుగా ఆధారాలున్నాయి. 1715? కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అప్పుడది ఇప్పుడున్నట్టు గుండటి లడ్డూ కాదు. కాదా? మరి ఎలా ఉండేది? కేవలం పొడి బూందీ రూపంలో, అంటే లూజ్గా పంచిపెట్టేవారు. 1803లో మద్రాసు ప్రభుత్వం ప్రసాదాల అమ్మకం మొదలుపెట్టినప్పుడు కూడా అది బూందీ రూపంలోనే అమ్మేవారు. ఒక్క నిమిషం. అంటే 1940 వరకు అది మనకు తెలిసిన గుండ్రటి లడ్డూ కాదనమాట. కాదు. దాదాపు 200 ఏళ్లపాటు కేవలం పొడి బూందీ. దాని చేత్తో పట్టుకుని వెళ్లడం, పంచడం ఎంత కష్టంగా ఉండేదో. సరిగ్గా అదే సమస్య వచ్చింది.
భక్తులు పెరిగే కొద్దీ ఆ పొడి బూందీని పంపిణీ చేయడం ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అప్పుడే 1940లో మద్రాసు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటది? పంపిణీని సులభతరం చేయడానికి ఈ బూందీని బెల్లం పాకంతో కలిపి గుండ్రటి లడ్డూల రూపంలోకి మార్చింది. ఆ ఒక్క మార్పుతో లడ్డూ కథ మొత్తం మారిపోయింది. అంటే ఈ లడ్డూ వెనుక ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. మనం దీని ఒక దైవిక ప్రసాదంగా చూస్తాం, కానీ దాని వెనుక ఒకరి ఆలోచన, ఒకరి ప్రణాళిక ఉన్నాయి. ఆధునిక లడ్డూ రూపశిల్పిగా కళ్యాణం అయ్యంగార్ అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అవును, కళ్యాణమయ్యంగార్ లడ్డూ తయారీలో దాని ప్రాచుర్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఎలా? 1930లలో నిత్య కళ్యాణోత్సవం లాంటి సేవలు మొదలైనప్పుడు వేలాది మంది భక్తులకు సులభంగా పంచడానికి లడ్డూనే సరైన ప్రసాదమని గుర్తించి దాని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆయనే. ఆయన మిరాసిదారీ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. మిరాసిదారీ వ్యవస్థ అంటే ఏంటది? దీని ప్రకారం కొన్ని వంశపారంపర్య కుటుంబాలకే లడ్డూ తయారీ బాధ్యతను అప్పగించారు. వారికి జీతంగా డబ్బులు కాకుండా ప్రతి 51 లడ్డూల లాట్లో 11 లడ్డూలను వాటాగా ఇచ్చేవారు. ఓ అలాగా. అంటే అది ఒక రకంగా వంశపారంపర్య హక్కులాంటిదన్నమాట. అయితే ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు కదా? లేదు. ఈ వివరాలన్నీ మనకు రాజమహేంద్రవరం నుంచి పెద్దాడ నవీన్ గారు అందించారు. ఆయన పరిశోధన ప్రకారం ఆ వ్యవస్థ ఎప్పుడు అంతమయ్యింది? 2001లో సుప్రీంకోర్టు ఒక తీర్పుతో ఈ మిరాసీదారీ వ్యవస్థను రద్దు చేసింది. అప్పటినుంచి లడ్డూ తయారీ బాధ్యత పూర్తిగా టీటీడీ చేతిలోకి వచ్చింది. సరే, ఇంతకీ ఈ లడ్డూ రుచికి అసలు రహస్యమేమిటి? దిట్టం అలేదో అంటారు కదా? అవును, దిట్టమంటే పదార్థాలను ఏ నిష్పత్తిలో కలపాలో చెప్పే ఒక పక్కా ఫార్ములా. ఓ, ఆగమ శాస్త్ర సూత్రాలను అనుసరించి దీనిని రూపొందించారు. ఇందులో శనగపిండి, చక్కెర, ఆవు నెయ్యితో పాటు జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, ఇంకా ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటాయి. ప్రత్యేకమైన పదార్థమా? అదేంటది? కలకండ. ఓ అవును. లడ్డూ తింటున్నప్పుడు మధ్యలో తగిలే ఆ చిన్న కరకరలాడే పలుకులే కలకండ. అదే లడ్డూకు అంత ప్రత్యేకమైన రుచిని, అనుభూతిని ఇస్తుంది. నిజమే, ఆ కలకండ పలకే లడ్డూని వేరే స్థాయికి తీసుకెళ్తోంది. అసలిప్పుడు రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? ఆ సంఖ్య ఊహక్కూడా అందదనుకుంటా. ప్రస్తుతం రోజుకు సుమారుగా 3.5 లక్షల లడ్డూలు తయారవుతున్నాయి. 3.5 లక్షలా? పండుగ రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలకు కూడా చేరుకుంటుంది. దీనికోసం వాడే ముడి పదార్థాల లెక్కలు ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. చెప్పండి. రోజుకు 10 నుండి 16 టన్నుల స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడతారు. ఒక్క నెయ్యి కొనుగోలుకే టీటీడీ సంవత్సరానికి దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక్క నిమిషం. సంవత్సరానికి 250 కోట్లు కేవలం నెయ్యి కోసమా? నమ్మశక్యంగా లేదు. అవును. అంటే ఆ డబ్బుతో ఇంకెన్నో అభివృద్ధి పనులు చెయ్యొచ్చు కదా అని కొందరు వాదించవచ్చు. ఇంత ఖర్చు పెట్టడం వెనుక ఉన్న తర్కమేమిటి? కేవలం సంప్రదాయాన్ని పాటించడమేనా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ విషయం డబ్బు కాదు, నమ్మకం. ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి ఆవు నెయ్యితో చేసిన నైవేద్యాన్నే సమర్పించాలి. ఆ విషయంలో టీటీడీ ఎప్పటికీ రాజీపడదు. అంటే నాణ్యత విషయంలో రాజీ పడకూడదని కఠినమైన నిర్ణయం. అవును, అది నాణ్యతకు, సంప్రదాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పే ఒక బలమైన సంకేతం. ఇంత భారీ ఉత్పత్తిలో ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు నాణ్యతను కాపాడటం, నకిలీలు నరికట్టడం కూడా అంతే ముఖ్యం కదా. దీనికేదైనా చట్టపరమైన రక్షణ ఉందా? తప్పకుండా ఉంది. అందుకే 2009లో తిరుపతి లడ్డూకు భౌగోళిక సూచిక లేదా జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జీఐ ట్యాగ్ లభించింది. ఆ జీఐ ట్యాగ్ అంటే ఏమిటి? దానివల్ల అసలు ప్రయోజనమేంటి? సులభంగా చెప్పాలంటే ఇది ఒక ప్రదేశానికి, అక్కడి ఉత్పత్తికి ఉన్న విడదీయరాని సంబంధానికి ఇచ్చే గుర్తింపు. ఉదాహరణకు ఫ్రాన్స్లోని షాంపేన్ ప్రాంతంలో తయారైన వైన్ను మాత్రమే షాంపేన్ అని పిలవాలి. అలాగే తిరుమలలో నిర్దేశించిన దిట్టం ప్రకారం తయారైన లడ్డూలను మాత్రమే తిరుపతి లడ్డూ అని పిలవాలి, అమ్మాలి. ఓ అంటే వేరే ఎవరైనా ఆ పేరుతో నకిలీ లడ్డూలను అమ్మడం చట్టరీత్యా నేరం అన్నమాట. ఖచ్చితంగా. ఇది భక్తులకు తాము స్వీకరించేది అసలైన ప్రసాదం అనే భరోసా ఇస్తుంది. అంటే ఆ జీఐ ట్యాగు లడ్డూ యొక్క పేరుని, దాని బ్రాండ్ని కాపాడుతుంది. బావుంది. కానీ అసలు పదార్థం సంగతేంటి? రోజుకి లక్షల్లో లడ్డూలు చేస్తుంటే ప్రతి లడ్డూలో అదే నాణ్యత, అదే పవిత్రత ఎలా మెయింటైన్ చేస్తారు? దానికి కూడా ఒక వ్యవస్థ ఉంది.
దానికోసమే తిరుమలలో ఎస్వి ఫుడ్ ల్యాబ్ ఉంది. ఫుడ్ ల్యాబ్ కూడా ఉందా? ఉంది. 1980లోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో ముడి పదార్థాలను, ముఖ్యంగా నెయ్యి స్వచ్ఛతను పరీక్షించడానికి రీచార్ట్ మెయిజిల్ వాల్యూ లేదా ఆర్ఎం వాల్యూ వంటి శాస్త్రీయ పరీక్షలను నిర్వహిస్తారు. ఆర్ఎం వాల్యూ అదేంటి? ఏదైనా కొత్త టెక్నాలజీనా? కాదు, ఇది చాలా పాత, నమ్మకమైన పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే ఆవు నెయ్యిలో మాత్రమే ఉండే కొన్ని ప్రత్యేకమైన ఫ్యాటీ యాసిడ్స్ ఎంత మోతాదులో ఉన్నాయో ఇది కొలుస్తుంది. ఓకే. ఆ విలువ కరెక్ట్గా ఉంటే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, లేదంటే అందులో పామాయిల్ లాంటివి కలిపారనిట్టే తెలిసిపోతుంది. ఏవైనా పదార్థాలు ప్రమాణాలకు తగ్గట్టు లేకపోతే ఆ బ్యాచ్ను వెంటనే తిరస్కరిస్తారు. ఈ వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఈ మధ్య నెయ్యి కల్తీ వివాదం ఎలా వచ్చింది? ఆ వ్యవస్థను కూడా దాటుకుని కల్తీ జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, అది చాలా తీవ్రమైన విషయం. 2024-26 మధ్యకాలంలో నెయ్యి కల్తీపై ఒక వివాదం తలెత్తింది. దానిపై సీబీఐ దర్యాప్తు కూడా చేసింది. అవును, ఆ వార్తలు చాలా కలకలం రేపాయి. అవును, మొదట నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు వచ్చాయి. కానీ జనవరి 2026లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. అప్పుడు ఏం కలిపినట్టు? దానికి బదులుగా పామాయిల్ మరియు వెజిటబుల్ ఎస్టర్లను ఉపయోగించి సింథటిక్ నెయ్యిని సృష్టించినట్లు తేలింది. సింథటిక్ నెయ్యినా? అవును, వాళ్ళు ఇంకా తెలివిగా ల్యాబ్ పరీక్షలను కూడా మోసం చేయడానికి ప్రయత్నించారు. ఆర్ఎం విలువలను కృత్రిమంగా పెంచడానికి ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్లను, ఆవు నెయ్యి రంగు కోసం బీటా కెరోటిన్ను వాడారని దర్యాప్తులో వెల్లడయింది. ఇది వింటుంటే ఒక ప్రసాదం కేవలం పదార్థాల మిశ్రమం కాదని, అది కోట్లాది మంది నమ్మకానికి ప్రతీక అని స్పష్టంగా అర్థమవుతుంది. దీని తర్వాత టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంది? ఈ సంఘటన తర్వాత ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. ఆ తర్వాత నాణ్యతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసి సరఫరాదారుల ఎంపికలో కూడా చాలా మార్పులు చేశారు. సరే, మొత్తం విశ్లేషణ తర్వాత ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది. ఇన్ని రకాల ప్రసాదాలు ఉండగా, అన్నప్రసాదాలు, వడ, అప్పాలు, దోసెలు ఇలా ఎన్నో ఉన్నాయి కదా, అయినా లడ్డు మాత్రమే ఎందుకు అంత ప్రధాన ప్రసాదంగా, తిరుమలకు ఒక ఐకన్గా మారింది? దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది దాని నిల్వ సామర్థ్యం, అంటే షెల్ఫ్ లైఫ్. అవును, అది చాలా ముఖ్యం. అన్నప్రసాదాలు కొన్ని గంటల్లోనే పాడవుతాయి. కాని లడ్డూలో తేమ తక్కువగా ఉండి చక్కెరపాకం ఒక ప్రిజర్వేటివ్లా పనిచేయడం వల్ల ఇది దాదాపు 15 రోజుల వరకు తాజాగా ఉంటుంది. రెండవది రవాణా సౌలభ్యం, పోర్టబిలిటీ. ఖచ్చితంగా. యాత్రికులు కొండదిగి రైళ్లు, బస్సుల్లో రోజుల తరబడి ప్రయాణించి తమ ఊళ్లకు వెళ్లేటప్పుడు లడ్డూలను సులభంగా పాడవకుండా తీసుకువెళ్లగలరు. ఇక మూడవది రుచి. అవును, అతి ముఖ్యమైనది దాని అద్భుతమైన రుచి మరియు ప్రజాదరణ. వడతో పోలిస్తే లడ్డూ రుచిగా, తీపిగా ఉండటం, అలాగే కళ్యాణోత్సవం వంటి సేవల్లో దీన్ని పంపిణీ చేయడం సులభం కావడంతో భక్తులు దీన్ని స్వామివారి మహాప్రసాదంగా భావించి విశేషంగా ఆదరించారు. ఈ 3 కారణాలు కలిసి లడ్డూను తిరుమల ప్రసాదాల్లో రారాజుగా నిలబెట్టాయి. ఇప్పుడు లడ్డూలలో కూడా రకాలున్నాయి కదా? అవును, మన సాధారణంగా తీసుకునేది ప్రోక్తం లడ్డూ. దీని బరువు 175 గ్రాములుంటుంది. పెద్ద లడ్డూలు కూడా ఉంటాయి కదా? అవే ఆస్థానం లడ్డు. ఇది 750 గ్రాముల బరువుతో ఉగాది, బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక రోజుల్లో మాత్రమే తయారుచేస్తారు. ఇందులో బాదం, కుంకుమ పువ్వు వంటి ఖరీదైన పదార్థాలు కూడా వాడతారు. ఓ! అలాగే కళ్యాణోత్సవం సేవలో పాల్గొనేవారికి 700 గ్రాముల బరువున్న కళ్యాణోత్సవం లడ్డూ ఇస్తారు. మొత్తంగా చూస్తే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రయాణం ఒక అద్భుతం. 9వ శతాబ్దపు అన్నప్రసాదం నుంచి మనోహరం మీదుగా పొడి బూందీగా మారి చివరికి నేటి జీఐ ట్యాగ్ పొందిన లడ్డూ వరకు సాగిన ఈ పరిణామం నిజంగా ఆశ్చర్యపరిచేది. ఖచ్చితంగా. ఇదొక ప్రసాదం కథ మాత్రమే కాదు. శతాబ్దాలుగా ఒక సంప్రదాయం, మారుతున్న కాలానికి, పెరుగుతున్న భక్తుల అవసరాలకనుగుణంగా తనను తాను ఎలా మలుచుకుంటూ కోట్లాది మంది నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుందో చెప్పే గాథ ఇది. అవును. ఇందులో ఆగమశాస్త్ర పవిత్రత ఉంది, భక్తుల విశ్వాసముంది, ఆధునిక సైన్స్ మరియు టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇది వింటున్న వారికి ఒక ఆలోచన రావచ్చు. ఒక ప్రసాదం యొక్క పవిత్రత, దాని అసలు స్ఫూర్తి దేనిలో ఉంది? 100 ఏళ్ల నాటి మార్పులేని పురాతన వంటకంలో ఉందా? లేక మారే కాలంతో పాటు కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని నిలబెట్టడానికి చేసే మార్పులలో, ఆ స్వీకరణలో ఉందా? ఆలోచించాల్సిన విషయమే.